Good morning everyone. Welcome to Learn English with Kiran. So first of all, మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. బికాస్ ఆఫ్ యూ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఛానల్ అండ్ ఫాలోవర్స్ వస్తూనే ఉన్నారు. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్. సో ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే ఏంటో రోజు వర్డ్ ఆఫ్ ద డే శుభాకాంక్షలు తెలపడం అంటే విష్ చేయడం. ఈ విష్ అనేది అందరికీ తెలిసిన వర్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు తెలపడం అనేది కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. సో విష్ అని అంటాం, విష్ చేసావా అని అంటాం. సో మీరైతే విష్ చేస్తారని అనుకున్నాను. ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే కూడా విష్ అండి. విష్ అంటే ఏంటంటే శుభాకాంక్షలు తెలపడం, సో కోరుకోవడం, శుభం కోరడాన్ని మనము విష్ అని అంటాం. సో పాస్ట్ టెన్స్లో విష్డ్ అంటాము, పాస్ట్ పార్టిసిపుల్లో కూడా విష్డ్ అనే అంటాము. సో ఐ విష్డ్ మై ఫ్రెండ్ ఆన్ అ ఫ్రెండ్షిప్ డే. షీ విష్డ్ హర్ ఫ్రెండ్ ఆన్ హర్ ఫ్రెండ్స్ బర్త్డే. ఇలా మనము వాడతాం. ఇది చాలా అంటే చాలా రెగ్యులర్గా యూజ్ చేసే పదము. మనము తెలుగు దానికన్నా ఈ ఇంగ్లీష్లోనే మనం విష్ అనేది మనం చాలాసార్లు వాడుతూ ఉంటాము. సో మీరు ఏం చేస్తారనంటే ఎంత చిన్న పదమైనా ప్రాక్టీస్ చేయండి అండి ప్లీజ్. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మనకి వస్తుంది. సో అదండి ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే. హోప్ యూ ఆల్సో విల్ విష్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ this friendship day. I wish you happy Sunday to you all. We'll meet in the evening class.